హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో వెబ్సైట్స్ అప్లికేషన్ అనేది ఏ మెథడ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఒక్కొక్కటి వన్ బై వన్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే బ్రాడ్కాస్టింగ్ మెథడ్, బ్యాండ్ అప్లికేషన్ మెథడ్, బేసల్ అప్లికేషన్ మెథడ్, సాయిల్ ట్రీట్మెంట్ మెథడ్, స్పాట్ ట్రీట్మెంట్ మెథడ్, సాయిల్ ఇంజెక్షన్ మెథడ్, ఫోలియర్ అప్లికేషన్ మెథడ్, డైరెక్టెడ్ స్ప్రేయింగ్ మెథడ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనకి వెబ్సైట్ అప్లికేషన్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూసుకుంటే బ్రాడ్కాస్టింగ్ మెథడ్ అనమాట. ఈ బ్రాడ్కాస్టింగ్ మెథడ్ చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ వెబ్సైట్స్ ఓవర్ అనే ఎంటైర్ ఏరియా అనమాట. ఈ యొక్క మెథడ్లో చూసుకుంటే ఏ అయితే వెబ్సైట్స్ మనం అప్లై చేయాలనుకున్నామో ఆ వెబ్సైట్స్ అనేవి ఎంటైర్ ఏరియా మొత్తం కూడా వేయడం జరుగుతుంది అనమాట. అటువంటి మెథడ్ మనం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ మెథడ్ అని చెప్పి అంటాం. ఇంకా నెక్స్ట్ మెథడ్ ఏంటి చూసుకుంటే బ్యాండ్ అప్లికేషన్ మెథడ్ అనమాట. అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు రిస్ట్రిక్టెడ్ ఏరియా అలాంగ్ ది క్రాప్ రోస్. దిస్ మెథడ్ రిడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ సిన్స్ ట్రీట్మెంట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ది ఏ పోర్షన్ ఆఫ్ ది టోటల్ ఏరియా. ఈ మెథడ్లో కానీ చూసుకున్నట్టయితే బ్యాండ్ అప్లికేషన్లో మనం రోస్ యొక్క బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాండ్స్లో మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది, హెర్బిసైడ్స్ అనేవి. దీనివల్ల ఏమవుతుందంటే టు రిడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ది హెర్బిసైడ్స్ ఆల్సో. హెర్బిసైడ్ అనేది తక్కువ మొత్తంలో మనకు అవసరం అవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కువ మొత్తంలాగా బ్రాడ్కాస్టింగ్ మెథడ్లాగా ఎక్కువ హెర్బిసైడ్స్ అనేది మనం ఇక్కడ యూటిలైజ్ చేయడం జరగదు అనమాట. తక్కువ మొత్తంలోనే ఇక్కడ అప్లికేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది హెర్బిసైడ్స్ అనేవి. కాబట్టి వీరందరూ కూడా కొంతవరకు ఇక్కడ హెర్బిసైడ్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ మెథడ్ ఏం చూసుకుంటే బేసిల్ మెథడ్ అప్లికేషన్ అనమాట. ఈ బేసిల్ అప్లికేషన్ మెథడ్ ఏం చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు స్టెమ్స్ ఆర్ ట్రంక్స్ ఆఫ్ ది ప్లాంట్ అనమాట, జస్ట్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్ అనమాట, బై స్ప్రేయింగ్ ఆర్ విత్ బ్రష్ అనమాట. ఈ యొక్క బేసిల్ అప్లికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఏవైతే హెర్బిసైడ్స్ అని మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ హెర్బిసైడ్స్ అనేవి ఏంటంటే మొక్కల యొక్క ట్రంక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, కాండభాగం, ఆ కాండభాగానికి కొంచెం దగ్గరగా అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్లో భూమికి దగ్గర మనం ఏంటంటే కాండభాగం ఏదైతుందో అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెథడ్లో కానీ చూసుకున్నట్లయితే ఇలా స్ప్రేయింగ్ అయినా చేస్తాం గ్రౌండ్ దగ్గర పోర్షన్లోని మొక్క యొక్క ట్రంక్ పోర్షన్ వద్ద, లేదంటే మనం పెయింట్ బ్రష్ తోటి మనం అక్కడ అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ రకమైన మెథడ్ మనం ఏంటంటే బేసిల్ అప్లికేషన్ మెథడ్ అంటాం. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే స్పాట్ ట్రీట్మెంట్ అని చెప్పి అంటాం. ఈ స్పాట్ ట్రీట్మెంట్లో చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు స్మాల్ ప్యాచెస్ ఆఫ్ వీడ్ లివింగ్ ది వీడ్ ఫ్రీ గ్యాప్స్ అన్ట్రీటెడ్. ఈ స్పాట్ ట్రీట్మెంట్లో చూసుకునేటట్టయితే మన హెర్బిసైడ్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది స్మాల్ ప్యాచెస్ రూపంలో. ఎక్కడైతే మనకి వీడ్స్ అనేవి ఉండవో లేదంటే మనకి ఏర్పడవో అటువంటి ప్రదేశాన్ని మనం అన్ట్రీటెడ్గా చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి అప్లికేషన్ కూడా మనం చేయాలి. ఇంకా ఎన్విరాన్మెంట్ మెథడ్ ఏం చూసుకుంటే స్పాట్ ట్రీట్మెంట్ అని అయిపోయింది. మనకి సాయిల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు ది సాయిల్. ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే హెర్బిసైడ్స్ ఏవైతే ఉన్నాయో హెర్బిసైడ్స్ అనేవి మనం డైరెక్ట్గా సాయిల్కి అనేది అప్లై చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆటోమేటిక్గా ఈ యొక్క వీడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ ప్లాంట్స్ అనేవి మనకి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ. ఎందుకంటే ఈ యొక్క హెర్బిసైడ్ మనం డైరెక్ట్ సాయిల్కి వేయడం జరుగుతుంది కాబట్టి ప్రీమిచ్యూర్ అంటే అండర్ గ్రౌండ్ అంటే వీడి క్రాప్ సంబంధించిన వెజిటేటివ్ పార్ట్స్ అయినటువంటి రైజమ్స్ కానీ కాప్స్ కానీ ఇటువంటివి ఉంటాయి. అటువంటివి కూడా రన్నర్స్ లాంటి స్టోరర్స్ లాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అటువంటి వాటిని కూడా ఇక్కడ ఏంటంటే హెర్బిసైడ్ అనేది కిల్లింగ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మనకి అదొక అడ్వాంటేజ్ కింద చెప్పడం జరుగుతుంది. ఇంకా సాయిల్ ఇంజెక్షన్ మెథడ్ అని చెప్పి అంటాం. ఈ మెథడ్లో కానీ చూసుకునేటట్టయితే హెర్బిసైడ్స్ లైక్ ఎథలిన్ లాంటి హెర్బిసైడ్స్ కానీ చూసుకుంటే అప్లైడ్ బీనీత్ ఆఫ్ ది సాయిల్ సర్ఫేస్ బై ది సాయిల్ ఇంజెక్షన్ అట్ ది ప్రిస్క్రైబ్డ్ స్పేసింగ్ బిఫోర్ ది ప్లాంటింగ్ ఆఫ్ ది క్రాప్స్ అని చెప్పంటాం. మనం ముందు ఎక్కడైతే ప్లాంట్స్ అనేవి క్రాప్స్ అనేవి ప్లాంటింగ్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ స్పేసింగ్ ఆధారంగా చేసుకొని ఏం చేస్తుంటే మనం సాయిల్ ఇంజెక్షన్ మెథడ్ అని ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హెర్బిసైడ్స్ అనేవి వీరంతా కూడా కలుపు మొక్కలు అనేవి జర్మినేషన్ అవ్వకుండా లేదంటే వీరంతా కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతున్నట్టు. ఇంకా నెక్స్ట్ మెథడ్ ఏం చూసుకుంటే foliar application అనమాట. ఈ మెథడ్లో కానీ చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు ది foliage ఆఫ్ ది ప్లాంట్స్ అనమాట.
మొక్కలు ఏవైతే ఉన్నాయో కలుపు మొక్కలను పెరిగిన తర్వాత అభివృద్ధి అయిన తర్వాత వాటిపైన డైరెక్ట్ ఈ యొక్క హెర్బిసైడ్ని అప్లై చేసినట్టయితే అటువంటి మెథడ్ మనం ఫోలియర్ అప్లికేషన్ మెథడ్ అని చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వన్ మెథడ్ చూసుకున్నట్టే డైరెక్ట్ స్ప్రేయింగ్ అనమాట. అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్ టు ది చీఫ్లీ ది వీడ్ గ్రోయింగ్ ఇన్ ది ఇంటర్ row of crops, avoiding the crop foliage as much as possible. Thus, it is possible to do using non-selective herbicides in the selective manner. ఇటువంటి మెథడ్స్ అన్నిటిని ఉపయోగించుకొని వీడ్స్ని కంట్రోల్ చేయడానికి మనం హెర్బిసైడ్స్ అవన్నీ ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఈ రకమైన మెథడ్స్ అనేవి ఎక్కువ ఉపయోగించుకుంటాం. దీని ద్వారా కలుపు మొక్కలని కంట్రోల్ చేయడం జరుగుతుంది అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.